ట్రెండ్ మారింది. ఒకప్పుడు ఉన్నట్లు ఇప్పుడు లేదని చెప్పాలి. మారుతున్న కాలంతో టెక్నాలజీని అందరూ వాడుకోవడం మొదలుపెట్టారు. నగరంలో ఏ ఈవెంట్ జరిగినా, మీటింగ్స్ జరిగినా వాటికి సంబంధించిన ఫ్లెక్సీలు, పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. నగరంలో అయితే ఇలా పోస్టర్ల రూపంలోనో, ఫ్లెక్సీల రూపంలోనో ప్రమోషన్స్ చేస్తున్నారు. మారుమూల గ్రామంలో అయితే దండోరాతోనో, ఆటో రిక్షాలో మైక్ అనౌన్స్మెంట్స్ ఇచ్చి వివరాలు చేరవేసేవారు. మారుతున్న కాలానికి అనుకూలమైన మార్పులు చేర్పులతో నగరంలో వెలిసిన పోస్టర్లపై మా కరెస్పాండెంట్ కీర్తన మరిన్ని వివరాలు అందిస్తారు. పూర్వం కాలం నుంచే మనం ఏదైనా చేయాలనుకున్నా, ఊర్లో వాళ్ళకి ఏదైనా విషయం తెలియాలి అనుకున్నా, అప్పటి కాలంలో వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ అంటే మనం ఏదైనా చేసేదాన్ని అడ్వర్టైజ్మెంట్ లా ఇయ్యాలి అనుకున్నా దండోరా వేస్తూ చెప్పేవారు. ఆ గ్రామంలో పలానా చోటు ఇది జరుగుతుంది, ఈ సినిమా విడుదలైంది, ఇక్కడికి రావాలి, ప్లేస్ ఎక్కడ, టైమింగ్స్ ఎక్కడ అనేవి అవన్నీ చెప్పడానికి దండోరాని యూజ్ చేసేవాళ్ళు. కాలక్రమేణా అది కాస్త మరి ఇంకొంచెం కాలం ముందుకెళ్ళిన తర్వాత రేడియోస్ లో మనం ఏదైతే చెప్పాలి అనుకుంటున్నామో అలా వాళ్ళ ద్వారా ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు చేయాలనుకున్న పని నుంచి చెప్పేవారు. టీవీ తర్వాత రేడియో, తర్వాత టీవీ తర్వాత ఇలా పలు సంస్థలు వాళ్ళ ప్రోగ్రామ్ ని డెవలప్ చేసుకోవడానికి కానివ్వండి, లేకపోతే ప్రమోషన్ కోసం కానివ్వండి, చాలా మందిని సంప్రదించడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే గత పూర్వకాలం నుంచే ప్రమోషన్ అన్నది ఏ విధంగా మొదలైంది అని చెప్పుకుంటే ఫస్ట్ దండోరా నుంచే స్టార్ట్ అయింది అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత రేడియో, ఆ తర్వాత టీవీ, ఆ తర్వాత ఇప్పుడున్న కాలంలో అయితే సోషల్ వెబ్సైట్స్ ఇలా ఎన్నో మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఈ మధ్య కాలంలో చాలా వరకు మనం చూస్తుంది ఏంటంటే హైదరాబాద్ భాగ్యనగరంలో ఎక్కడ చూసినా కూడా ఫ్లెక్సీస్ వెలగడం కానివ్వండి, లేకపోతే దానికి సంబంధించిన పోస్టర్స్ కానీ మనకు దర్శనమిస్తున్నాయి. చాలా సందర్భాల్లో మనం చూసాం. ఇక్కడ ఎవరైనా పొలిటీషియన్స్ భాగ్యనగరంలో ఏదైనా మీటింగ్స్ పెట్టాలనుకున్నా, ఏదైనా మూవీ ఈవెంట్స్ జరిగినా, ఏదైనా ఫంక్షన్స్ జరిగిన వేటికైనా సరే సామాన్యులు సైతం కూడా ఫ్లెక్సీస్ తీసుకురావడం, అది కూడా భాగ్యనగర్ లో పోస్టర్స్ లాగా అతికించడం అటువంటివి చేస్తూ ఉంటారు. ఇది రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కాలం ఎంత మారిందంటే అప్పట్లో దండోరతో స్టార్ట్ అయిన ప్రమోషన్స్ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వాళ్ళ బ్రాండ్ ని కానివ్వండి, వాళ్ళ బిజినెస్ ని కానివ్వండి, వాళ్ళు చేసుకునే చిన్న చిన్న ఫంక్షన్స్ కానివ్వండి, ఇటువంటివన్నీ ప్రమోషన్ కోసం భాగ్యనగరమే అడ్డా అయిందని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా కూడా పోస్టర్స్ కానివ్వండి, దానికి సంబంధించిన బిజినెస్ కి సంబంధించిన ప్రమోషన్స్ కానివ్వండి, మూవీకి సంబంధించిన పోస్టర్స్ కానివ్వండి, మనం చిన్నప్పుడు చూసుకున్నట్లయితే జనరల్ గానే గోడల మీద వాళ్ళకి సంబంధించిన మూవీ స్టిక్కర్స్ కానివ్వండి అలా అతికించేవారు. ఇప్పుడు మెట్రో పిల్లర్స్ కూడా మనం చూసాము. చాలా సందర్భాల్లో మెట్రో పిల్లర్స్ లో ఎక్కడ చూసినా కూడా ఏ అడ్వర్టైజ్మెంట్ అయినా సరే, ఏ యాడ్ అయినా సరే, ఏ కంపెనీకి సంబంధించిన సరే, చివరికి షాపింగ్ మాల్స్ ఓపెన్ అయినా సరే ఆ మెట్రో పిల్లర్స్ ని అడ్డాగా చేసుకొని అక్కడ పోస్టర్స్ కానివ్వండి, దానికి సంబంధించిన డిజైన్ ప్యాటర్న్ కానివ్వండి, అలా పెయింటింగ్ స్కెచ్ లో కానివ్వండి, డ్రాయింగ్ రూపంలో కానివ్వండి, పోస్టర్స్ కానివ్వండి అలా పెట్టడం జరుగుతుంది. సో రానున్న కాలంలో కూడా ఇలాంటి సోషల్ వెబ్సైట్స్ ఉన్నప్పటికీ లైక్ కానివ్వండి, మనకు షేర్ చాట్ కానివ్వండి, ఇలాంటివి ఎన్ని కూడా మన ఆప్షన్స్ లో ఉన్నా కూడా వాళ్ళకి సంబంధించిన బ్రాండ్ ని లైక్ ప్రమోషన్ చేసుకోవడానికి చాలా మంది భాగ్యనగర్ లో ఉన్న ఇలాంటి ప్లేసెస్ ని కూడా ఎంచుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. కెమెరామ్యాన్ సాంబశివతో కీర్తన, అమ్మా న్యూస్, హైదరాబాద్.